ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు బడ్జెట్ను పెంచే ఆలోచనలో ఉంది. 2025-26 బడ్జెట్లో రక్షణ శాఖకు 6,81,000 కోట్లు కేటాయించింది కేంద్రం. అయితే తాజాగా మరో 50,000 కోట్లను అదనంగా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శీతాకాల సమావేశాల్లో ఈ అదనపు కేటాయింపులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత 10 ఏళ్లుగా దేశ రక్షణ శాఖ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారీగా ఆయుధాలు, ఫైటర్ జెట్ల కొనుగోళ్లు చేసింది. దేశీయంగా క్షిపణులు, వార్షిప్స్ తయారు చేసేందుకు నిధులు కేటాయించింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో దేశ ఆయుధ సంపత్తితో భారత్ సత్తా చాటింది. దాయాది దేశానికి చుక్కలు చూపించింది. ఈ క్రమంలో డిఫెన్స్ ను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. రక్షణ రంగంలో పరిశోధనలతో పాటు ఆయుధాల కొనుగోలు కోసం అదనపు బడ్జెట్ను కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 50,000 కోట్ల బడ్జెట్ను అదనంగా కేటాయిస్తే రక్షణ శాఖ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటుతుంది.